హలో ఫ్రెండ్స్. 'మంచు విష్ణు కన్నప్ప' ఈరోజు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. టార్గెట్ రీచ్ అయిందా లేదా? 'మంచు విష్ణు కన్నప్ప' మీద పెట్టుకున్న నమ్మకం ఆ రేంజ్‌లోనే టాక్ వచ్చిందా లేదా? సినిమాలో ఎక్కడ మైనస్, ఎక్కడ ప్లస్? ఫస్ట్ హాఫ్‌లో ఏంటి మైనస్? సెకండ్ హాఫ్‌లో ఏంటి ప్లస్? సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇప్పటి వరకు ఏ విధంగా కలెక్షన్స్ నమోదైనాయి అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 'మంచు విష్ణు కన్నప్ప' తన డ్రీమ్ ప్రాజెక్టు. గత 5, 6 సంవత్సరాల క్రితమే కన్నప్ప మూవీ తీస్తా 100 కోట్ల బడ్జెట్ అంటే అప్పుడు 'మంచు విష్ణు' మార్కెట్ కనీసం 5 కోట్లు కూడా లేదు. 100 కోట్ల బడ్జెట్ అని చాలామంది కామెడీ ట్రోల్స్ అయితే వచ్చినాయి. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఇట్లా స్టార్ క్యాస్ట్ యాడ్ చేసుకుంటూ పోయేటాలకు ఓహో కన్నప్ప మూవీ బడ్జెట్ పెట్టొచ్చు అనే నమ్మకాన్ని అయితే అందరిలో అయితే కలిగించిండు 'మంచు విష్ణు'. ఈరోజు వరల్డ్ వైడ్గా ఇంత భారీ స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి గ్రాండ్గానే రిలీజ్ అయింది. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్స్ చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ అయితే వచ్చినాయి. ఇక మూవీ చూసిన తర్వాత ఆల్రెడీ రివ్యూస్ అనేది వచ్చేసినాయి. ఆల్రెడీ సినిమాలో భయంకరమైన ప్లస్ ఏంటి, భయంకరమైన నెగిటివ్గా సినిమాను ప్రొజెక్ట్ చేసే విధంగా ఏంటనేది మాట్లాడితే ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకునేది ఉండే. ఫస్ట్ హాఫ్లో ఆ గెటప్లు కానీ ఆ లొకేషన్స్ కానీ చూస్తుంటే కంగువ సినిమా చూసినట్టు అనిపించింది. ఏంటి ఆ పిచ్చి గెటప్లు? ఆ కాలంలో జరిగిందాన్ని అలాంటి నెత్తి నిండా టోపీలు పెట్టుకొని కొయ్యలాగా పెట్టుకొని అలాగే తీస్తే ఈ ట్రెండ్కి ఎలా నచ్చుతుంది? బాహుబలి 100 సంవత్సరాల క్రితం స్టోరీ అని చెప్పి ఈ ట్రెండ్కి తగ్గట్టు మోడర్న్గా రాజమౌళి ఎలా తీశాడు అది మైండ్లో ఎక్కించుకోవాలి కదా డైరెక్టరు. ఫస్ట్ హాఫ్లో ఎంత నెగిటివ్ అంటే అంత నెగిటివ్ ఉంది సినిమాలో అయితే. ఫస్ట్ హాఫ్ ఆ గెటప్లు కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ హావభావాలు కానీ అక్కడ తీసిన లొకేషన్ విధానం కానీ మనకి ఫస్ట్ హాఫ్ 1.5 అవర్ మొత్తము ఆ గడ్డి పార్కులు తప్ప వేరే లొకేషన్ అనేది ఎక్కడ లేవు. ఎక్కడక్కడ గూడాలు కానరావు, ఏదో పార్కులు వేసినట్టే కానొస్తుంది. అంత విపరీతమైన మైనస్ అనిపించింది ఫస్ట్ హాఫ్. కన్నప్ప మొదటి భాగంలో మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ ఎమోషనల్గా కదిలించకపోయిన కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. మనకు కృష్ణంరాజు కన్నప్ప చూస్తే ఇద్దరు వీళ్ళు సమానమైన వ్యక్తులు కానీ ఒక్కరినే ప్రేమిస్తారు, హీరోయిన్ ప్రేమిస్తారు. ఆ హీరోయిన్ కోసం ఇద్దరు ఒక కొట్టుకోవాల్సి ఒక ఎవరు గెలిస్తే వాళ్ళ అనేది మనకు మొదటి భాగంలో చూసాం అప్పుడు కృష్ణంరాజు కన్నప్ప. కానీ అక్కడ ఎంత ఎమోషనల్గా ఉంటుంది. వాళ్ళిద్దరు ప్రేమ కోసం దాదాపు ఎలా కొట్టుకుంటారు, ప్రాణానికైనా సిద్ధం. అదే కాన్సెప్ట్ దీంట్లో తిన్నడు కానీ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కానీ హంసనందిని ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు వాళ్ళిద్దరు కూడా సేమ్ ఇలాగే ఉంటారు. మీరు ఎవరు గెలిస్తే వాళ్ళే మీ సొంతం అన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండాలి. ఒక అమ్మాయి కోసం రాజ్యాలు యుద్ధాలు ఎన్నో జరుగుతాయి. ఎంత ఎమోషనల్గా కదిలించాలి. ప్రేమ ఉండాలి, దాంట్లో భక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను గెలవాలి, నేను సాధించాలన్నట్టు. వీళ్ళిద్దరు తిన్నడు ఇంకో అతను ఉంటాడు విలను. వాళ్ళిద్దరికి ఫైట్ పెట్టినప్పుడు ప్రేమ కోసం పెట్టినప్పుడు ఎంత రక్తి కట్టాలి అక్కడ. అసలు ఏంట్రా బాబు ఆ మొదటి మనం కృష్ణంరాజు కన్నప్ప చూసినప్పుడు కృష్ణంరాజు ఒక డైలాగ్ చెప్తాడు, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను దక్కించుకుంటా పోరాటం చేసి అని. అప్పుడు కళ్ళకు గంతలు కట్టి ఆ ఫైట్ ఉంటుంది. ఎంత టెరిఫిక్ అనిపిస్తుంది. సినిమాకు మొదటి హైలైట్ అనిపిస్తుంది. ఇంటర్వెల్కి అంటే ముందు వస్తుంది. కానీ ఇక్కడ జస్ట్ సాదా సీదాగా ఆ ఎమోషనల్ లేకుండా ఎందుకు కొట్లాడుకుంటున్నాం అనేది ఏది లేకుండా సిల్లీగా తీసేస్తారు. అది కూడా ఒక గడ్డి పరకల. ఇది అనేది చాలా మైనస్ అయింది ఈ మూవీకి అయితే. ఇలాంటి మైనస్ ఎందుకంటే డైరెక్టర్ ఫాల్ట్ అని అనిపించింది నాకు. ఆ సీరియల్ డైరెక్టరు ఏం తీస్తాడు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు. ఆ గెటప్లు ఏంటి అసలు ఏడు చూసినా కానీ ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడో 10 మంది, అక్కడో 10 మంది. అది గ్రామ దేవతనా లేకపోతే గూడెం దేవతనా బలి అని కానీ అక్కడ ఏంటో రకరకాల ఆచారాలు. ఇంకొకరు అంటే పైన ఏదేదో జరుగుతుంటుంది. ఈ ట్రెండ్కు తగ్గట్టు మన స్టోరీ ఎప్పుడైనా సరే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలది స్టోరీ అయినా సరే ఈ ట్రెండ్కు తగ్గట్టు ఆ నేచురల్ లొకేషన్స్ లేకపోతే ఏది కనెక్ట్ కాదు. బాహుబలి ఎందుకు కనెక్ట్ అయిందంటే 400-500 సంవత్సరాల సబ్జెక్ట్ అయినా కానీ లొకేషన్స్ కానీ ఈ ట్రెండ్కు తగ్గట్టు కాస్ట్యూమ్ డిజైన్ కానీ అట్లాగా డిజైన్ చేశాడు రాజమౌళి. పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అదే కంగువ ఎలాంటి మిస్ఫైర్ జరిగింది. ఆ పిచ్చి పిచ్చి గెటప్లు వేసి కంగువ అనేది ఎంత డిజాస్టర్ అయిందో అలా నెత్తి మీద టోపులు ఆ గెటప్లు అవి చూస్తుంటే సేమ్ నాకు మొదటి భాగం మొత్తం సూర్య కంగువ మూవీ చూసినట్టే అనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ అయితే అసలు
తమిళ నటుడు ఉన్నాడు కదా శరత్ కుమార్, ఆయనకు డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తుంటే బాగుంటుండే. అసలు అక్కడ డైలాగ్ డెలివరీలు కూడా సెట్ కాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవాల్సింది కాళహస్తి గాథ సాంగ్ కానీ, తర్వాత మంచు విష్ణు ఇంట్రడక్షన్, కొన్ని సీన్స్ కానీ, మోహన్ బాబు నిజంగా సత్తా ఉన్న నటుడు, డైలాగ్ డెలివరీ ఉన్న నటుడు. ఆయన అదర్ ప్రొడక్షన్ సినిమాలు చేస్తలేడు, వాళ్ళ సినిమాలే చేసుకుంటున్నాడు. అదర్ సినిమాలు ఏ సినిమా అయినా చేస్తాని మోహన్ బాబు సై అంటే 100 మంది డైరెక్టర్లు ఆయన కోసం క్యారెక్టర్ రాస్తారు అనిపించింది నాకు. మహదేవ శాస్త్రిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మోహన్ బాబు అయితే. ఆ డైలాగ్ డెలివరీ, ఇంట్రడక్షన్స్ కానీ ఇంత పర్ఫెక్ట్ ఉన్న నటుడు గత 10-20 ఏళ్ళ నుంచి ఎందుకు బాగా సైలెంట్ ఉన్నాడేమో అనిపించింది. ఆయన చేస్తుంటే ఎన్ని క్యారెక్టర్లు పుట్టేటివో. మోహన్ బాబు కొన్ని సీన్స్ తప్ప ఫస్ట్ హాఫ్లో ఆ గడ్డి పార్కల్లో ఇంకేది నచ్చలేదు. ఏంట్రా నాయన ఏమో ఏదన్నా వేరే లోకానికి వచ్చామా అన్నట్టు సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ థియేటర్లో చూస్తుంటే కంగువ కంటే డిజాస్టర్ ఉంది అన్నట్టు మాట్లాడుకున్నారు. కానీ ఇంటర్వెల్ ముందు తర్వాత అక్కడ నుంచి వేరే లొకేషన్స్ కానీ సీజీ అన్నీ వేశారు. అక్కడ సీజీలో తీసామని మోహన్ లాల్ ఇంట్రడక్షన్ సినిమాకు కొద్దిగా ఊపిరి ఆయుధ పట్టులాగా వచ్చింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ అక్కడ నుంచి సినిమా ఊపు అందుకున్నది. అక్కడ కూడా కొన్ని డైలాగులు ఉన్నాయి. ప్రభాస్ మీద కూడా ఒక డైలాగ్ పేలింది, తలలున్నవాడే తలతిక్కగా మాట్లాడతాడు అనే డైలాగ్ కూడా చాలా పేలింది. అది కూడా దారి తప్పిన వాళ్ళందరి దారిలో పెట్టేవాడే, నువ్వున్న వాళ్ళందరికీ పెద్దవాడిని నేనే, నువ్వు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళందరికంటే నేనే పెద్దవాడిని అనే డైలాగు ప్రభాస్కు సెట్ అయింది, బాగానే ఉంది. కానీ ఇంకో డైలాగ్ కూడా, పెళ్ళి అయితే తెలిసేది నీకు కూడా అంటే అది ప్రభాస్కే తగిలింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అరే ప్రభాస్కు పెళ్లి కాలేదు కదా, పెళ్ళి అయితే తెలిసిండేది నీకు, అసలు రాశం ఏంటో ఎందుకు తిప్పాలనేది ఈ డైలాగ్ కూడా పేలింది. ప్రభాస్ని కూడా బాగానే చూపెట్టారు కానీ ప్రభాస్ డైలాగ్ డిక్షనరీ మాత్రం నాకైతే నచ్చలేదు. ఏదో మార్నింగ్ లేచి వచ్చి డైలాగ్ చెప్పినట్టు కూడా చాలా మంది థియేటర్లు ఇదే మాట మాట్లాడు. వాయిస్ అనేది ఆ రుద్ర క్యారెక్టర్ పర్ఫెక్ట్ వాయిస్ అనేది ప్రభాస్ డైలాగ్ డిక్షనరీలో రాలేదనిపించింది నాకు. పర్ఫెక్ట్. సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఎప్పుడైతే భక్తి మార్గంలో చూస్తే చాలా బ్రహ్మాండంగా తీశారు. డైరెక్టరు ఈ మొత్తం కథ రైటింగ్ రాసి డైరెక్ట్ చేసుకున్నాడా, మంచు విష్ణు చేసుకున్నాడా, కానీ ప్రభాస్ ఇంట్రడక్షన్ తర్వాత సినిమా టెంపో మొత్తం మారిపోయింది. ఒక రేంజ్లో ఇంకా సినిమా రూపమే మారిపోయింది. లాస్ట్ క్లైమాక్స్లో తిన్నడు కన్నప్పగా మారి ఆ కన్ను శివుడు కన్ను తీసి కన్ను పెట్టేటప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది, చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అరే ఇంత బ్రహ్మాండంగా ఉంది, మనం ఫస్ట్ హాఫ్ మొత్తం మర్చిపోయినాం, లాస్ట్ ఆ 20 నిమిషాలు మాత్రమే మైండ్లోకి ఉంది. ఇంత బ్రహ్మాండంగా ఫస్ట్ హాఫ్ కూడా తీసి ఉంటే ఎంత బాగుంటుండే. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా పర్ఫెక్ట్గా సెట్ అవుతుండే. ఫస్ట్ హాఫ్లో వాయులింగాన్ని తీసుకపోనికే విలన్ గ్యాంగ్, కాళీ అనే విలన్ గ్యాంగ్ చాలా భయంకరంగా పవర్ఫుల్గా చూపెడతాడు. కానీ 1,00,000 మందిని వేసుకొని యుద్ధానికి వచ్చినప్పుడు ఈ గూడెంలో 10 మంది ఉండరు, పవర్ఫుల్ వ్యక్తులు కూడా లేరు. అందరూ ఎవరో ముసలోళ్ళని వాళ్ళ నాళ్ళనే చూపెడతారు, అందరు కలిసి వాళ్ళని చంపేస్తారు. తిన్నడు వచ్చి ఏకంగా అంత పవర్ఫుల్ విలన్ను సింపుల్గా లేపేస్తాడు. ఇలాంటి సీన్స్ అని చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఎవడు పేస్ ఏందో ఏది కూడా కానరాదు. చాలా వార్ సీన్స్ అనేది ఎంత ఎఫెక్ట్ పెట్టి డైరెక్టర్ మైండ్లో ఆ విజన్ ఉంటేనే వార్ సీన్స్ తీయాలి. రాజమౌళి లాగా ఏదైనా తేడా కొడితే అది కామెడీగా అయిపోతుంది. ఇది కూడా ఈ వార్ సీన్స్ అనేది ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో మొత్తం కామెడీగానే అనిపించింది. హీరోయిన్తో ఇంకా ప్రేమ ట్రాక్ అనేది కొంచెం పెంచుతుంటే బాగుంటుండే. మనకు కన్నప్ప మూవీ భక్తి ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. దీంట్లో కూడా నెమలిరాణి తోటి ప్రేమ సీన్స్ చాలా సరదాగా ఒక డిఫరెంట్గా ట్రై చేసి ఉంటే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే ఈ మనసును కదిలించే విధంగా ప్రేమ కొన్ని రైటింగ్ పవర్ ఉంటే చాలా బాగుంటుండే. అది కూడా మిస్ అయింది నెమలిరాణి తోటి. అయితే మంచు విష్ణు తిన్నడుగా తన కాస్ట్యూమ్ కానీ తన లుక్ కానీ ఇంకా జర్ర బాగుంటే బెస్ట్ అనిపించింది. కొన్ని చాలా ట్రిమ్ చేస్తే ఫస్ట్ హాఫ్ కూడా అరే తొందర అయిపోయింది, సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోయినా బ్రహ్మాండంగా ఉంది అనిపించేది. అదొక్కటే మైనస్ చేసుకున్నారు. 3 గంటల 3 నిమిషాలు కాకుండా ఓ 30 నిమిషాలు మొత్తం ట్రిమ్ చేస్తుంటే సినిమా మంచు విష్ణు పెట్టుకున్న టార్గెట్ 100% రీచ్ అయ్యాడు. ఇప్పుడు రీచ్ అయ్యాడంటే 60% మాత్రమే రీచ్ అయ్యాడు టార్గెట్ అనేది. ప్రభాస్ అభిమానులు ఏ విధమైన ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారో తన క్యారెక్టర్ కూడా ఆ విధంగానే ఉంది, బ్రహ్మాండంగా అనిపించింది. రుద్ర క్యారెక్టర్ అయితే మోహన్ బాబుకు చెప్పే కొన్ని సూక్తులు కానీ వాయు శివలింగం గురించి కానీ తిన్నడు భక్తి అంటే తెలియదు, ఏ విధంగా శివుడికి పూజ చేశాడు అనేది ఆ షార్ట్స్ కొన్ని. మనం భక్తి అంటే ఓన్లీ చూపెడితే ప్రేమ చూపెడితే కాదు, లోపట ఉండాలి. మనం ఏం తిన్నాం ఏం పెట్టినాం
ఇక్కడ మాంసం పెట్టినాము అనేది కాదు, ప్రేమతో ఏమి పూజించినాం, ఏ విధంగా ఉన్నాం అనేది ముఖ్యమైనది. అక్కడ తిన్నట్టు చెప్పే డైలాగ్ కానీ అక్షయ్ కుమార్ నాకు ఏ విధంగా సెట్ కాలే అబ్బా. ఆ శివుడికి అయితే అక్షయ్ కుమార్ చూడబుద్ధి కాలే. పార్వతీ పరమేశ్వరులు అంటే మనం ఫోటోలో చూసినా, మనం టీవీలలో చూసినా కానీ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ రేంజ్లో ఇంపాక్ట్ చేయలేదు వాళ్ళిద్దరైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాత్రం, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాత్రం చెప్పాలి, పర్ఫెక్ట్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, అక్కడక్కడ వార్ సీన్లకు అయితే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకొని సినిమా అనుకున్నంత రేంజ్లో ఫస్ట్ హాఫ్ లేకపోవడం, సెకండ్ హాఫ్ ఉండడం అనేది కొంతవరకే రీచ్ అయింది. ఇంకా కలెక్షన్స్ పరంగా చూస్తే ఇప్పటి వరకు నమోదైన కలెక్షన్స్ అయితే మంచు విష్ణు కెరీర్లో ఎన్నడూ చూడని కలెక్షన్స్. డి సినిమా లాంగ్ రన్ కలెక్షన్ మొత్తం ఈ రోజు ఫస్ట్ డేనే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మొదటి రోజు డబుల్ డిజిట్స్, ఆల్మోస్ట్ 12 కోట్ల దాకా, 10 నుంచి 12 కోట్ల దాకా షేర్ వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా గ్రాస్ చూసుకుంటే 18 కోట్ల పైన వచ్చే అవకాశం ఉంది. గ్రాస్ అనేది స్పష్టంగా కానొస్తుంది. అడ్వాన్స్ బుకింగ్, ఈ ప్రజెంట్ ఈవినింగ్ బుకింగ్ బట్టి 18 కోట్ల పైన గ్రాసు, 12 కోట్ల లోపు షేర్ వచ్చే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ క్లియర్గా మాట్లాడుతుంది దీని గురించి, కలెక్షన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. టార్గెట్ రీచ్ అయిందా అంటే తిన్నాడు, ట్రిమ్ చేసుకుంటే రీచ్ అవుతుంది. ఇప్పుడు 60% మాత్రమే రీచ్ అయ్యిండు టార్గెట్. కన్నప్ప మూవీ ఎక్కడ మైనస్, ఎక్కడ ప్లస్, ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.